హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం మటన్తో గ్రేవీ లాగా చేస్తున్నామండి. కాజు పేస్ట్ చేసి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. యమ్మీగా సూపర్గా టేస్ట్ అయితే వచ్చింది. 1/2 kg మటన్ని తీసుకున్నాము. ఇది శుభ్రం చేసుకోవాలి. 3 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్దగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పేస్ట్ లాగా చేద్దాము. గ్రేవీ టైప్ చేస్తున్నాం కాబట్టి కాజు నెక్స్ట్ టమాటా ప్యూరీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుందండి. కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాము. 3 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే మనకి గ్రేవీ లాగా మంచిగా సరిపోతుందండి. కొంచెం ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు మొత్తం క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకుందామండి. కొంచెం సాజీరా, కొంచెం 2 లవంగా, 2 మరియు 2 ఇలాచీలు తీసుకోవాలి. కొంచెం కరివేపాకు, పుదీనా ఇవన్నీ అయితే సిద్ధం చేసుకున్నాము. 3 బిగ్ సైజ్ టమాటాలు తీసుకున్నామండి. అవి కూడా కట్ చేసుకొని ప్యూరీ చేసుకుందాం. మటన్ని శుభ్రం చేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసి దీంట్లో స్కిన్కి ఉన్న వైట్ అంతా తీసేయాలండి. ఫస్ట్ అయితే సాల్ట్ వేసి ఒక 5-10 minutes ఇట్లాగే బాగా మిక్స్ లాగా చేసేసి పెడదాము. తర్వాత వైట్ది స్కిన్ లాగా తీసేసి మనం శుభ్రం చేసుకుందామండి. ఇలా మటన్ మనకి కొంచెం టైం పడుతుందండి, కానీ సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలామంది చికెన్ అయితే తినట్లేదు కాబట్టి మేము కూడా ఎక్కువ మటన్ ఇలాంటి వాటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. ఇలా మొత్తం వైట్ది తీసేయాలండి. ఇది ఫ్యాట్ అంటారు. మేమైతే ఎవ్రీ టైం ఇలాగే చికెన్కైనా మటన్కైనా తీసేస్తాము. అంతా వైట్ది తీసేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా అండి మొత్తం వైట్ది తీసేసుకొని మనం 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన నీళ్ళు మన చెట్లకు పోసుకుంటే మంచిదండి. మటన్లో మనకి ప్రోటీన్స్ అనేది అధికంగా ఉంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ని అయితే కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాము. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. తర్వాత ఇది కొంచెం కలర్ వచ్చాక మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చల్లారనిద్దాం. అప్పటి వరకు ఫస్ట్ అయితే కాజుని 100 గ్రామ్ కాజుని తీసుకొని మిక్సీ పట్టేద్దామండి. కొంచెం వాటర్ వేసి లవంగాలు, ఇలాచీలు, సాజీరా అండి అవేమో ఆయిల్లో వేసేద్దాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసేస్తున్నాం. సాజీరా, పట్ట, లవంగాలు వేసేసి కొంచెం ఫ్రై అవుతామండి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం ఆనియన్ పేస్ట్ని వేద్దాము. ఇది సిమ్లో పెట్టి కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది గ్రేవీ టైప్ వస్తుందండి. ఇలా వేసుకుంటే ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇందులోనే ఒక 5 minutes తర్వాత పసుపు, అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని ఉడికిద్దామండి. పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లిపాయ కూడా వేసాము. 1 స్పూన్ పసుపు వేసాము. అల్లం వెల్లిపాయ నాన్ వెజ్లో ఎక్కువనే వేసుకుంటాము. మా ఇంట్లో అయితే ఫ్రెష్ అల్లం వెల్లిపాయ నూరుతామండి. ఎప్పుడైనా అదే వాడతాము. బయట అల్లం వెల్లిపాయ ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అండి. ఇలా మొత్తం 2 స్పూన్లంతా వేసి బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక 5 minutes అయితే ఉడికిద్దామండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడికిద్దాము. ఇలా కొంచెం ఫ్రై అయినప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి వచ్చిందండి. ఇందులోనే మటన్ వేసి కొంచెం పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం మటన్ వేసుకోవాలండి. మటన్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం.
తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోనే మనం మటన్ని కూడా వేసి ఒక 10-15 మినిట్స్ అయితే ఉడికించాలండి. రెండు కలిపి మనకి ఉడుకుతాయి. కొంచెం స్మెల్ అనేది ఉంటుందండి ఇలా ఉడికిస్తే. మూత పెట్టకుండా ఒక 10-15 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఆనియన్స్ పేస్ట్తోనే మనం ఉడికించాలండి. ఇలా చేస్తే మనకి స్మెల్ అనేది ఉండదండి. బాగా కలిపేసుకొని మూత పెట్టకుండా ఉడికించేద్దాం. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, మాడకుండా. మరొకసారి కలుపుతూ మనం ఉడికించేద్దాం. కొంచెం మనకి ఉడికినట్టు అనిపించినప్పుడు ఇందులో మనం ఇంకా కారం, ఉప్పు అవైతే వేసుకుందామండి. కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం 2 స్పూన్ల కారం వేస్తున్నామండి. బిగ్ స్పూన్తో 2 స్పూన్లు అయితే కారం వేసాము. ఎందుకంటే మనం టమాటా ప్యూరీ వేస్తున్నాం కాబట్టి మనకు తీయగా ఉండకుండా స్పైసీ ఉంటేనే నాన్ వెజ్ కర్రీ బాగుంటుంది. కాబట్టి సాల్ట్ తగినంత వేసుకుందామండి. కావాలి అంటే మళ్ళీ వేసుకుంటాము. మేమైతే సాల్ట్ తక్కువనే వేస్తాము. ఎక్కువ వేస్తే మనం ఎవరు తినలేం కాబట్టి తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువైతే వేయము. ఒకసారి కారం అంతా బాగా ముక్కలకు పట్టేలాగా, మటన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇలాగే ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి. మూత పెట్టకుండానే ఉడికిద్దాము. 5 మినిట్స్ తర్వాత మరొకసారి మూత పెట్టేసి ఉడికిద్దాము. మటన్ని కూడా పిల్లలకి కొంచెం అలవాటు చేస్తే ప్రోటీన్స్ బాగుంటాయండి. కొంతమంది పప్పు తింటారు, కొంతమంది మటన్ తింటారు. ఇలా ఏది తిన్నా కానీ ఎక్కువ తినొద్దండి. అంటే వీక్లీ వన్స్ తింటే బెటర్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం బాగా కలపాలి. ఎప్పుడైనా ఒక టిప్ అండి, నాన్ వెజ్ మనం ఎక్కువ తిన్నప్పుడు అంటే 1 డేలో తిన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ తాగాలండి. అప్పుడే మనకి డైజెషన్ అనేది అవుతుంది వాటర్ తాగడం వల్ల. ఇది బాగా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదండి. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసేద్దాం. వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టి ఉడికిద్దామండి. చివరగా మనం కాజు పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. మటన్ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి మటన్ ఉడికినాకనే టమాటా ప్యూరీ అనేది వేయాలండి. తర్వాత ఒకసారి కలిపేసుకొని కాజు పేస్ట్ కూడా వేసేస్తాము. ఈ ప్లేస్లో కాజు లేకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చండి. దాంతో కూడా మనకి గ్రేవీ టైప్ వచ్చేస్తుంది. చూసి కొంచెం పెరుగు వేసుకున్నా సరిపోతుంది. కాజుతోనే మనకి టేస్ట్ వస్తుందని ఇప్పుడు కాజు పేస్ట్ అయితే వేసాము. చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్గా యమ్మీగా ఉంది. ఆ మటన్ పీసెస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత టేస్ట్ అయితే వచ్చిందండి. కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించాలండి మూత పెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్స్ ఇలాంటి వాటిని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. ఇంకొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బాగా ఒకసారి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిచ్చేద్దాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. వీడియో